నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో కారులో కలకలం, కవిత సస్పెన్షన్. ఈ టాపిక్ ప్రధానంగా ఏ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా భారీగా ట్రోలింగు, చర్చలు, వాద ప్రతివాదనలు స్టార్ట్ అయిపోయినాయి. హీట్ ఎక్కుతుంది ఈ విధంగా. సో ఏం జరిగింది? ఊహించని విధంగానే కవిత సస్పెన్షన్కి దారితీసిన అంశాలు, వీటి గురించి ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. కవిత కలకలం ఎపిసోడు, ఈ వార్త మనం చాలా సందర్భాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వటం కోసం ఈ ఛానల్లో రకరకాల సందర్భాల్లో చాలా వీడియోస్ మనం తీసుకొచ్చాం, దాని మీద విశ్లేషణ చేశాం. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ డెవలప్మెంట్, ఊహించిన విధంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారో అందరికీ తెలుసు. అయితే ప్రధానంగా ఏమై ఉండొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళ వెర్షన్ ఏంటి, తెలంగాణ జాగృతి వాళ్ళ అభిప్రాయం ఏంటి, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు, కవిత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటి, దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశాలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉద్భవించినప్పటి నుంచి కేసీఆర్కి తోడుగా, నీడగా, అండగా, దండుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు డే 1 నుంచి వాళ్ళ మామయ్య కేసీఆర్ వెంటే నడుస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కాలం నుంచి సేవ చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొంది ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు మీద, మరి ఆయన పక్కనే ఉన్నటువంటి ఎప్పటికీ సంతోష్ టీ న్యూస్ ఛానల్ ఓనరు, కేసీఆర్ గారికి దగ్గర చుట్టం, ఆయన రాజకీయంగా ఎంపీ పదవి ఉన్నప్పటికీ ప్రముఖంగా ఆయన రాజకీయ పాత్ర పోషణ కంటే కూడా కేసీఆర్ గారిని ఎవరు కలవాలన్నా కూడా సంతోష్ రికమెండేషన్ లేని సాధ్యం కాదు. అది హరీష్ రావు గారికైనా, కవితకైనా, ఎవరికైనా సరే. సంతోష్ తలుసుకుంటే కేసీఆర్ పక్కనుంటారు, వద్దు అనుకుంటే కేసీఆర్ని కలవలేరు. ఆ స్థాయికి సంతోష్ ఎదిగాడు. వీళ్ళ ఇద్దరి మీద, హరీష్ రావు మీద, సంతోష్ మీద కవిత చేసిన అలిగేషన్స్, ఆరోపణలు, చాలా ఘాటైన తీవ్రమైన ఆరోపణలు పెద్ద తుఫాను సృష్టించింది బీఆర్ఎస్ పార్టీలో. అందరూ ఊహించిన విధంగానే కవిత ఈ మధ్యకాలంలో సపరేట్గా కుంపటి పెట్టుకోవటానికి మానసికంగా ప్రిపేర్ అయినట్టుగానే గడిచిన మే నెల నుంచి సుమారుగా 100 రోజుల నుంచి ఆమె కార్యకలాపాలు చూస్తున్నట్టయితే మనకు అర్థమవుతా ఉంది. మనం ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసాం. మొదలుగా మరి రజతోత్సవ సభ బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో జరుపుకున్నప్పుడు ఆమె ఒక లేఖ రాయటం తండ్రికి, డియర్ డాడీ. ఆ లేఖ ఆమె అమెరికాలో ఉన్నప్పుడు బయటికి రిలీజ్ అవ్వటం, అమెరికా నుంచి రాగానే దాని మీద దుమారం చేసి కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అన్న దగ్గర నుంచి ఇక్కడ ఫైర్ స్టార్ట్ అయింది, ఇగ్నైట్ అయింది అక్కడి నుంచి. తర్వాత సబ్సిక్వెంట్గా ఆమె బీసీ నినాదం ఎత్తుకోవటం, బీసీ నాయకులతో చర్చలు జరపటం, సింగరేణి కార్మికులతో చర్చలు జరపటం, తెలంగాణ జాగృతిని స్ట్రెంథన్ చేయటం, రాష్ట్ర స్థాయిలో విద్యార్థి కమిటీలు, రకరకాల కమిటీలు ఫామ్ చేయటం, ఫ్రేమ్ చేయటం, ఒక బిల్డింగ్ తీసుకొని తెలంగాణ జాగృతి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయటం. ఈ పరిణామాలన్నీ చూసినట్టయితే ఆమె సపరేట్గా ముందుకెళ్ళటానికి డిసైడ్ అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా ఆమె మనస్తాపానికి గురైనది ఎందుకో మనకు తెలుసు. తర్వాత ఇంకొక బాంబు పేల్చారు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో. అప్పట్లో ఆమె జైల్లో ఉన్నప్పుడు విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తే వద్దని చెప్పానని ఒక బాంబు పేల్చారు. దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి కొంత డ్యామేజ్ జరిగింది. ఏదేమైనా నిన్న హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళ పాత్ర ఉంది, అవినీతి అనకొండలు, దానివల్ల కేసీఆర్కి మరకంటింది అని చెప్పకనే తెలిసి అన్నారా, తెలిసి అని ఉండొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఆరోపణలకి బలాన్నిస్తూ కవిత చేసిన ఆరోపణలు పెద్ద బాంబులుగా మనం భావించవచ్చు. అంటే హరీష్ రావు, సంతోష్ అవినీతికి పాల్పడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టులో అని కవిత అంటే ఆ మరక కేసీఆర్కి అంటదా? దాని బాధ్యత అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిది కాదా? మరి ఆమె ఉద్దేశం ఏంటి? కేసీఆర్ని, బీఆర్ఎస్ని టోటల్గా బ్లేమ్ చేసినట్టే కదా ప్రజల్లో. అంటే కాంగ్రెస్ చెప్తున్న ఏదైతే అలిగేషన్ ఉందో, బీజేపీ చేస్తున్న అలిగేషన్ ఉందో దానికి ఊతమిచ్చే విధంగా కవిత మాట్లాడారు.
దాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా పరిగణించింది. గతంలో చాలా కాలం నుంచి మనం అనుకున్నాం కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు, ఈ విషయాన్ని పరిష్కరించుకోవచ్చు కదా అని. ఆయన చాలా ప్రయత్నాలు చేసినా కూడా కవిత వినకుండా ఉంది. ఆమె ముందుకెళ్తున్న విధానం చూసినట్టయితే పార్టీ నుంచి బయటికి పంపిస్తారని ఊహించింది ఆమె కూడా. అందుకే సపరేట్గా స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న మనకు అనిపిస్తూ ఉంది. ఏదేమైనా మరి ఇంట్లో పంచాయతీ ఏం జరిగిందో తెలియదు కానీ తీవ్ర స్థాయిలో దారితీసిన పరిస్థితులు, కేసీఆర్ గారు ఇన్వాల్వ్ అయినా కూడా రాలేదు. ఈ మధ్యకాలంలో ఈ కవిత సస్పెన్షన్ ఎప్పుడైతే జరిగిందో నిన్న, వెంటనే జాగృతి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. అప్పట్లో గజ్వేల్లో కేసీఆర్కి అగెనెస్ట్గా పోటీ చేసినప్పుడు ప్రతాప్ రెడ్డి అనే క్యాండిడేటు సబ్సిక్వెంట్గా బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఆయన బీఆర్ఎస్తో ఉన్నారు. కానీ అంతకంటే ముందు ఆయన ఒక అలిగేషన్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడతా ఉంది. గజ్వేల్లో కేసీఆర్ని ఓడించు, ఏం కాదు, నీకు కావాల్సిన పైసలన్నీ నేను ఇస్తా, బ్యాక్ నేను సపోర్ట్ చేస్తా అని హరీష్ రావు ప్రతాప్ రెడ్డితో అన్నట్టుగా ఆ వీడియో ఇప్పుడు చక్కర్లు కొట్టిస్తున్నారు జాగృతి వాళ్ళు. అంటే హరీష్ రావు గారు ఎప్పటి నుంచో కేసీఆర్ మీద పగబట్టి ఈ విధంగా చేస్తున్నాడు అనేది తెలంగాణ జాగృతి వాళ్ళ వాదన. మరి ఈ విధంగా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళ వాదన చూసినట్టయితే కవిత పార్టీలో ఉంటూ ఇట్లా బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇట్లా కాంగ్రెస్కి మద్దతుగా చేస్తూ ఉంది, ఆమె వెనక కాంగ్రెస్ ఉందని వీళ్ళంటారు. కవిత అంటది హరీష్ రావు సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అని. సరే, సబ్సిక్వెంట్గా వాట్ నెక్స్ట్ ఫర్ కవిత అంటే మనకి 3 మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్లోనే ఉంటూ ఇట్లానే పోరాటం చేయటం, లేదా సొంత పార్టీ పెట్టుకోవటం, లేదా కాంగ్రెస్లో జాయిన్ అవటం, లేదా బీజేపీలో జాయిన్ అవటం. కాంగ్రెస్లో మాకు అవసరం లేదు, వద్దు అని మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ స్టేట్ అధ్యక్షుడు మాకు అవసరం లేదు, మేము తీసుకోము బీజేపీలో, అవినీతి పరులు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మిగిలింది కవితకి ఒకటే మార్గం. ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకోవటం అనేది ఒక ఆప్షన్గా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే కవితని సస్పెండ్ చేశారు, బహిష్కరించలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆలే నరేందర్ని బహిష్కరించారు, ఈటెల రాజేందర్ని బహిష్కరించారు, ఇన్నయ్యని బహిష్కరించారు. వీళ్ళందరినీ గతంలో బహిష్కరించారు. కానీ ఇప్పుడు కవితని సస్పెన్షన్ మాత్రమే చేశారు. ఈ రెండింటికి యాజ్ పర్ ద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ప్రకారం సస్పెన్షన్ చేస్తే మళ్ళీ కవిత నాది తప్పైపోయిందని ఎక్స్ప్లెనేషన్ ఏదన్నా చేసుకుంటే రాజీ ప్రయత్నం, మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసే అవకాశం ఉంటుంది. అదే బహిష్కరణ చేసినట్టయితే ఆ పార్టీ నిబంధనల ప్రకారం మళ్ళీ 6 సంవత్సరాల వరకు పార్టీలో జాయిన్ అవ్వటానికి అవకాశమే ఉండదు. అయితే జాగృతి శ్రేణులు ఆరోపించేది ఏంటంటే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్లో భాగంగా షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని తర్వాత సస్పెండ్ చేయకుండా డైరెక్ట్గా సస్పెండ్ చేశారు అనేది వాళ్ళ వాదన. అయితే ఇటువంటి డ్యామేజ్ చేసినప్పుడు సస్పెన్షన్ చేశారు, అసలు బహిష్కరణే చేసి ఉండాల్సిందని ఇంకొక వర్గం వాళ్ళ ఆరోపణ. ఏదేమైనా కూడా కేసీఆర్ గారి బిడ్డ కాబట్టి బహిష్కరణకి గురి కాకుండా సస్పెన్షన్కి వేసి ఆమెని పార్టీకి దూరంగా పెట్టడం అనేది జరిగిపోయి, ఈ సంఘటన కవిత గారు ఊహించారు, మనము ఊహించాం, రాజకీయ పార్టీలు ఊహించారు. కాబట్టి కవిత ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. టీఆర్ఎస్ పేరుతో పార్టీ రిజిస్టర్ అవుతుందని తెలంగాణ రాజ్య సమితి ఒక ఆప్షను. ఎందుకంటే తెలంగాణ నినాదం ఉండాలి అని భావిస్తున్నారు కాబట్టి తెలంగాణ బహుజన రాజ్య సమితి, తెలంగాణ భారత్ రాష్ట్ర సమితి, ఇట్లా రకరకాల పేర్లతోటి లేదా తెలంగాణ జాగృతి పేరుతోటి ఈ రకాల అన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ పేర్లతో పార్టీ రిజిస్ట్రేషన్ చేసి సొంతగా పార్టీ పెట్టుకొని వెళ్తారు అనే ఆలోచన వస్తూ ఉంది. మనం గమనించినట్టయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కూడా మహిళలు పార్టీ పెట్టి లీడ్ చేసిన సందర్భాలు ఇది 4వ సందర్భం. లక్ష్మీ పార్వతి గారు అప్పట్లో పార్టీ పెట్టి లీడ్ చేశారు, తర్వాత విజయశాంతి గారు అప్పట్లో పార్టీ పెట్టి లీడ్ చేశారు, తర్వాత జగన్ సిస్టర్ షర్మిళమ్మ పార్టీ పెట్టి కొంతకాలం నడిపారు. వీళ్ళు ముగ్గురు సబ్సిక్వెంట్గా ఆ పార్టీలని నడపలేకపోయిన విషయం మనందరం చూసాం. ఇప్పుడు 4వ మహిళగా 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పెడితే కవిత ఈ 4వ మహిళా పార్టీ పెట్టినట్టుగా మనం చూసుకోవచ్చు. మరి ఆమె పార్టీ పెట్టడానికి తెలంగాణలో రాజకీయ వ్యాక్యూమ్ ఉంది అని మనం అనుకోవట్లేదు, ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ కొద్దిగా ఊపందుకుంటున్న సందర్భంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్న సందర్భం ఒకటి ఉంది. బీఆర్ఎస్ టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, ఫార్ములా ఈ రేస్ కానీ,
కవిత లిక్కర్ కేసులు కానీ రకరకాల అంశాలతో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కవిత ఏ విధంగా జనాన్ని సమీకరించగలదు, కేవలం బీసీ నినాదాన్ని ఎత్తుకున్నంత మాత్రాన పార్టీ సక్సెస్ అవుతుందా, మరి జాగృతి శ్రేణులు మాత్రమే వీళ్లతో ఉంటారా, బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది కవిత వైపు వెళతారు, అసలు వెళతారా, వెళ్ళకపోతే కవిత ఏ విధంగా పార్టీని నడపగలదు, రాజకీయంగా స్ట్రెంత్ను అవ్వటానికి గ్రామ స్థాయి నుంచి ఆమెకి స్ట్రెంత్ ఉందా అనే రకరకాల అంశాలు మనం ఆలోచన చేసుకున్నట్టయితే నాట్ సో ఈజీ అని మనకు అర్థమవుతోంది. ఏదేమైనా ఈ నిర్ణయం కవిత రాజకీయ పార్టీ ఒకవేళ పెడితే అది బీఆర్ఎస్కి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. తర్వాత ఆ పార్టీ పెట్టినా కూడా ఎంతవరకు సక్సెస్ అవుతారనేది మనకి పెద్ద క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తూ ఉంది. రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏం జరుగుతాయో చెప్పలేం కాబట్టి ముందు ఈ రాజకీయాలు ఏ వైపు దారితీస్తాయి, కవిత ఎటువైపు నడుస్తుంది, దాని ప్రభావం మిగతా పార్టీల మీద ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ దీన్ని ఎలా ఎదుర్కోగలదు అన్న అంశాలని మనం వేచి చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.